నిన్న నాగర్ కర్నూలులో జరిగిన ఘటన గురించి తీన్మార్ మల్లన్న రియాక్ట్ అయిండు. తీన్మార్ మల్లన్నతో పాటు వట్టెజానన్న యాదవ్ అలాగే వివిధ పార్టీకి సంబంధించిన అంటే టీఆర్పీకి సంబంధించి వివిధ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు అక్కడ అటెండ్ కావడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే దీంతోపాటు వట్టెజానన్న కూడా సూర్యాపేటకు సంబంధించి వట్టెజానన్న కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి వట్టెజానన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కథనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అరే రెడ్డి సర్పంచ్ యాడున్నావు, బయటకు రారా, నీ ఇంటికి వచ్చిన పసికందును చంపుతారా, రజక సోదరుపై దాడి చేస్తారా, ఆగ్రహంతో ఊగిపోయిన తీన్మార్ మల్లన్న. నిన్న అక్కడికి పోయింది చూసినాం. దాదాపుగా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక పసికందును చంపేసిరు కులం పేరుతోని. మల్లన్న రాక తెలుసుకుని ఇంటికి తాళాలు వేసుకొని పరారు. నిందితులకి వత్తాసు పలికిన పోలీసులు. అధికార కాంగ్రెస్ వాళ్ళు స్పందించట్లే. ఎమ్మెల్సీ నడి చౌరస్తాలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి. భద్రత కల్పించిన వాళ్ళు పదవుల్లో ఉండే హక్కు లేదు. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసు స్టేషన్ ముందు ఎదుట ధర్నా. బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం. 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి పరామర్శ.